కళ్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, సుషుప్తి గణాలకు అధిదేవతగా పేర్కొంటారు. అంటే మనిషి ఈ 3 స్థితులలోనే జీవిస్తుంటాడు. అలాంటి 3 స్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేది త్రిపుర సుందరి దేవి. బాలా త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి 30 మంది పిల్లలు. వాళ్లందరూ కూడా రాక్షసులుగా ప్రజలను, దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారు. అప్పుడే లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్లను సంహరించడానికి హంసలు లాగుతున్న రథంపైన బయలుదేరి వెళ్లి వాళ్లను అంతం చేస్తుంది. వాళ్లను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది. నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇది. అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ మంచివాళ్లను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. పాడ్యమి రోజున చిన్న పిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు. ప్రాణశక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు. ఈ ప్రాణశక్తి, మూలాధార శక్తులు మనిషి స్థితిని ఉన్నతంగా నిలబెట్టేవి. కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రం. బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్యై చ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాదాయాన్ని పెంచుతుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. అలాగే స్వర్ణకవచాలంకృత అమ్మవారుగా శ్రీశైలంలో, విజయవాడలో దర్శనమిస్తుంది. విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతి ఏడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే యాని చాత్యుర్ధ ఘోరాణి తై అర్మాస్మాంస్తథా భువం. ఓ జనని, ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని ఈ సమస్త భూమండలాన్ని కాపాడు అని ఇలా వేడుకుంటే అమ్మ కరుణించదా మరి.